ఫిలిప్పీ పత్రిక 4:4 మాట ఉంటుంది. 4వ అధ్యాయము 4వ వచనంలో, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, ప్రభువునందు ఆనందించమని సెలవిస్తూ ఉన్నాడు. నూతన నిబంధన శ్రమలు, పాత నిబంధన ఆశీర్వాదాలు. పాత నిబంధనలో ఆశీర్వాదాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో ఆశీర్వాదాలు లేవు. యేసు ప్రభువారు ఏ ఇంటికి వెళ్ళినా చనిపోయిన వారిని లేపాడే కానీ, యేసు ప్రభు అడుగుపెట్టిన ఇంట్లో ఆ ఇల్లు ధనంతో నిండిపోయిందన్న ఇల్లు ఒకటి చూపిండి చూద్దాం. యేసు ప్రభువారు సిలువు మార్గం గుండా వెళ్ళినప్పుడు పౌలు గారు కూడా ఏ మార్గం గుండా వెళ్ళాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. కొత్త నిబంధనలో ఆశీర్వాదం ఎందుకు ఇవ్వలేదు? కొత్త నిబంధన ఆశీర్వాదం అని ఎందుకు పిలువబడలేదు అంటే, కొత్త నిబంధనలో శ్రమల్లో ఆనందించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శ్రమల ద్వారా మనం ఆనందించాలి. యేసు ప్రభు శ్రమపడి సిలువలో ఎత్తుకొని పోయినట్లుగా పౌలు కూడా ఏమన్నాడంటే, ప్రభు మిగిల్చిన వాటిలో ఏదైనా కొదువు అంటే వాటిని నా వంతు చేస్తానన్నాడు. అపోస్తలులు, ప్రవక్తలు మనం చూస్తూ ఉన్నాం. ఎవరు కూడా ఇక్కడ ప్రాణం పెట్టి చనిపోయినటువంటి వారే కానీ ఏ ఇల్లు కూడా ధనముతో నింపబడినట్లుగా లేదు. ఈరోజు ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం, యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? యేసు ప్రభు వచ్చి ఏం చేసి వెళ్ళాడు? ఆయన ఏమి చేస్తే ఆయన శిష్యులు కూడా ఏమి చేశారు? యేసు ప్రభువారు పరలోకాన్ని వదిలిపెట్టి, మహిమని వదిలిపెట్టి, ఆ పరలోక సంబంధమైనటువంటి స్వాస్థ్యం అంటది, వాడవారిని స్వాస్థ్యం అంటాడు పేతురు గారు. అట్లాంటి మహిమని విడిచిపెట్టి రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. పరలోకము నుంచి దైవత్వాన్ని విడిచిపెట్టి ఆ నిత్యత్వంలో నుంచి కాల పరిమాణం లేకొచ్చాడు. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన అన్న మాట, నక్కలకి బురీలున్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, మనిషి కుమారుడికి తలవాల్చుకున్నట్టు కూడా స్థలము లేదు. యేసు ప్రభు పిలిచినప్పుడు చేపల పట్టే వృత్తి నుంచి 4 వచ్చారు. యోహాను, యాకోబు, ఆంద్రేయ, పేతురు. 4 వాళ్ళ వృత్తిని వదిలిపెట్టి వచ్చారు. మత్తయి సుంకపు పన్ను వసూలు చేసేవాడు. ఆ మెట్టుల వద్ద కూర్చుని ఉంటే ప్రభు ఆయన పిలిచాడంట, ఆ వృత్తిని వదిలిపెట్టి వచ్చాడు. యేసు ప్రభు శిష్యులు మనం చూసినప్పుడు ఎవరు కూడా వాళ్ళ వృత్తిని వదిలిపెట్టి ప్రభువుని వెంబడించారు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఆ మాటను ఒకసారి మీరు చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చూడండి. పేతురు మాట్లాడాడు మాట, ఏం మాట్లాడాడో చూద్దాం. పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తము ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు వాడెవ్వడును ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా చెప్పుచున్నాను. విడిచిపెట్టేశాం కదా ప్రభువా సమస్తాన్ని, మాకేంటని అడిగాడు పేతురు గారు. దేవుని రాజ్యము నిమిత్తం అన్నాడు. దేవుని యొక్క రాజ్యము నిమిత్తం సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు వాళ్ళు. దేవుని రాజ్యం మనం చూస్తాం. యోహాను వరకు ప్రవక్తలు ఉన్నారు. యోహాను వరకు ముందున్నటువంటి ప్రవక్తలు ధర్మశాస్త్రానికి సంబంధించింది. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత యేసు ప్రభువారు కొత్త నిబంధనకి ధర్మశాస్త్రానికి మధ్యలో ఉండడు. ఆయన అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, కొత్త నిబంధనని ప్రారంభించాడు. మధ్యవర్తి
యేసు ప్రభువారు మధ్యవర్తిగా వచ్చిన తర్వాత ఏం చేశాడు? పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలని ఆయన పాటించి శిలువ మరణము ద్వారా ఒక ఆజ్ఞ మనిషిని చంపుతుంది. వ్యభిచరింపవద్దు, వ్యభిచారం చేయుచున్న వారిని రాళ్లతో కొట్టి ఏం చేయమన్నారు? చంపాలి. ఇది ధర్మశాస్త్రం ఆజ్ఞ. అయితే ఇప్పుడు వ్యభిచారం చేస్తున్న స్త్రీ చావగొట్టాలి. ప్రభువారు అన్నాడు, ఆ పాపము నా మీద వేసుకుంటున్నాను, ఆమెను విడుదలించండి అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి ధర్మశాస్త్ర ఆజ్ఞని ఆయన నెరవేర్చాడు. ఆయన ఒక మాట అన్నాడు ఆ స్త్రీతో మాట్లాడేటప్పుడు, అమ్మ ఎవరు నీ మీద రాయలేదా అని అన్నాడు. దానికంటే ముందు వాళ్ళు అడిగారు ఒక ప్రశ్న, ఇట్టివారిని రాళ్ళు రువ్వి చంపమని మోషే ధర్మశాస్త్రంలో చెప్పారు కదా, అయినను నువ్వేం చెప్తావని ప్రభువుని అడిగితే ప్రభు అన్నాడు, ఆ రాయి వేయాల్సినటువంటి వాడు పాపము లేకుండా ఉండాలన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆ రాయి ఆమె మీద పడుతుంది, నిజమే. ధర్మశాస్త్రంలో మోషే చెప్పాడు, ఏమని? రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఆ వ్యభిచారం ముందు పట్టబడ్డది కాబట్టి రాళ్లతో కొట్టి చంపాలి. కాబట్టి ఆ చంపేవాడు ఎలాంటి వాడై ఉండాలంటే పాపము లేనివాడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పాపము లేనివాడు ఎవడు? ప్రభువారు. ప్రభువారు చివరిలో ఒక మాట అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షింపను. చూసారా, నేను కూడా నిన్ను శిక్షింపను. ఎందుకంటే పాపము లేనివాడు ఎవడన్నా ఉంటే అది నేనే. దేవుని నామానికి స్తోత్రం. నీ మీద రాయేయాలన్నా నాకు అధికారం ఉంది. నేను నిన్ను శిక్షించను, ఇక మీదట పాపము చేయకు అన్నాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్ర కీలు నెరవేర్చాడు. అంటే ధర్మశాస్త్రం ఒక మనిషిని చంపమంటే యేసు ప్రభువారు అంటున్నాడు, నువ్వు చంపేదానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? వీళ్ళందరి పాపాలు నా మీద వేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వలోక పాపం అంతా నా మీద పడబోతుంది. ధర్మశాస్త్రమా, నువ్వు ఇంకా చంపేదానికి వీలు లేదు అంటున్నాడు ప్రభువారు. మనందరి పాపాల ప్రభు మీద పడ్డప్పుడు ప్రభువారు అంటున్నాడు, ఇదిగో రిక్తునిగా వచ్చాను, సర్వాన్ని విడిచిపెట్టి వచ్చాను. ఎందుకోసం అనంటే మీ పాపాలన్నీ నా మీద పడాలనంటే పాపం ఎరగని ఆయనను మన కోసం ఏం చేశాడంట? పాపముగా చేశాడు. 5:21 ప్రకారం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 ప్రకారము ప్రభువు చెప్తున్నటువంటి మాట ఆయన అన్నాడు. ఇదిగో ఒకసారి వచనాన్ని చూడండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, పాపం ఎరుగని ఆయనను. చూసారా, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు అంటే ఆయన అనగా యేసు ప్రభువారు, ఆయన యందు మనము దేవుని యొక్క నీతి అగునట్లు పాపము ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఈ మాట మీరు అక్కడ రాసిన మాటను మనం ఒక్కరవ ఆలోచన చేస్తే, పాపమెరగని ఆయనను మన కోసము, మనము దేవుని యందు నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసం పాపంగా చేశాడు అని అంటే అర్థమైంది, దేవుడు ఆయన్ని పాపంగా చేయలే. మనందరి పాపాలు పడ్డాయి కాబట్టి పాపి స్థానంలో ఉన్నాడు ఆయన పరిశుద్ధుడే, మనందరూ పాపాలు పడ్డాయి. ఇప్పుడు దేవుని రాజ్యము అని అన్నాం. మనకు తెలిసినటువంటిది కొంతవరకు ఉంటుంది. ఏం చెప్తున్నారు? ఎంతమంది వచ్చినా కూడా బాప్తిసం తీసుకుంటే, ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించబడితే వాడు దేవుని రాజ్యం, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితే వాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మిస్తే ప్రవేశిస్తాడనంటే నీటి మూలముగా జన్మిస్తున్నారు కానీ ఆత్మ మూలంగా జన్మిస్తున్నారా? ఇది పాయింట్. నీటి మూలముగా జన్మిస్తున్నారు అంటే అర్థం ఏందో తెలుసా? బాప్తిసం తీసుకుంటున్నావు కానీ ఆత్మ మూలంగా జన్మిస్తున్నావా? నీటి మూలంగా బాప్తిసం తీసుకున్నారు. నేను కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక చిన్న గిన్నె తీసుకుని వచ్చి, ఒక బౌల్ తీసుకుని వచ్చి, బౌల్లో నీళ్ళు పోసి, పాపం అంటే ఏందో తెలియదు పసిబిడ్డకి ఏమిస్తున్నారు చెప్పండి? జ్ఞానస్థానం ఏమన్నా? బాప్తిసం ఇస్తున్నారు కదా. నువ్వు కూడా అందులో తీసుకున్నావు కదా, ఫస్ట్లో చిన్నప్పుడు తీసుకున్నావు. మీరే చెప్పండి, నీకు తెలియనే ఏం చేసావు? దాన్ని తీసుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు.
బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు ఎదిగింది ఎక్కడ చెప్పండి? మీరు ఎదిగింది ఎక్కడ? బాప్తిసం తీసుకున్నావు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎదిగేది ఎక్కడ మీరు చెప్పండి? బాప్తిసం తీసుకున్న వ్యక్తి రౌడీ షీటర్గా మారిండాడు. బాప్తిసం తీసుకున్న వ్యక్తి భయంకరమైనటువంటి రాజకీయ నాయకుడు అయి ఉన్నాడు. బాప్తిసం తీసుకున్న వ్యక్తి బందిపోటు దొంగలుగా ఉండారు. వీళ్ళు ఎవర్రానంటే చిన్నతనంలోనే ఏం చేశారు? వీళ్ళకి బాప్తిసం తీశారు. వీడు నీటి మూలంగా జన్మించాడు కానీ ఆత్మ మూలంగా జన్మించాడా? అది పాయింట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళందరూ వచ్చి గ్రౌండ్ మీటింగ్లో కూర్చుంటే మనోళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు యేసుక్రీస్తు నువ్వు బాప్తిసం తీసేసుకున్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు నాయన నువ్వు ఇక్కడ ఏ రాజ్యంలో ఉండవు? నువ్వు నీతిమంతుడు ఎట్ట అయిపోతాం మనం? నీ పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగిందా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింపజేశాడా? నువ్వు పరిశుద్ధాత్మలో పాలువాడవయ్యావా? ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను. యేసు ప్రభువారు ఏ వయసులో తీసుకున్నాడు చెప్పండి? ఏ వయసులో తీసుకున్నాడు? పసిబిడ్డప్పుడు ఆయనకి పేరు పెట్టారు యేసు అని. 8వ దినాన యేసు ప్రభు యోహాను చేత బాప్తిసం తీసుకునేటప్పుడు వయసు ఎంత? 30. ఎందుకు తీసుకోకూడదు? ఆయన కూడా చిన్నప్పుడు. అసలు యేసు ప్రభు వారికి బాప్తిసం అవసరమా? అప్పుడు యోహాను ఒక మాట అన్నాడు, నేను నీ దగ్గర బాప్తిసం పొందాల్సి ఉంటే నువ్వు నా దగ్గరకు వచ్చేవేంది అని అన్నాడు. అంటే యోహానుకు కూడా బాప్తిసం అవసరమంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నీ చేత బాప్తిసం పొందాలయ్యా, నువ్వేంటి నా దగ్గరకు వస్తావంటే నీతి యావత్తు అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీతి యావత్తు అంటే నేను బాప్తిసం తీసుకుంటేనే ప్రతి ఒక్కడు కూడా తీసుకునేదానికి నేను ముందుంటాను. ప్రైజ్ ది లార్డ్. నేను ఎలా తీసుకుంటున్నానో తీసుకునేవాడు కూడా అలాగనే తీసుకోవాలా. యేసు ప్రభు బాప్తిసం తీసుకునేటప్పుడు 2 కార్యాలు జరిగాయి, మీరు ఆలోచించాలి. ఒకటి నీటి మూలముగా తీసుకున్నాడు, రెండవది ఆత్మ వచ్చి ఆయన మీద వాలింది. తండ్రి చెప్తున్నాడు, నా ప్రియ కుమారుడు ఈయన యందు మీరు ఆనందించండి. యేసు ప్రభు బాప్తిసము మనము కూడా తీసుకోవాలని మనకు మాదిరికరంగా తీసుకున్నాడు. అంతేగాని ఆయనలో పాపం లేదు. చెప్పాడు నీతి యావత్తు ఇలాగూ జరగాలి. ఎందుకో తెలుసా? నేను చేసి చూపిస్తేనే మీరు చేయగలరు. పాపము లేని నేనే బాప్తిసం తీసుకున్నప్పుడు పాపిష్టోలైన మీరు ఎలా తీసుకోవాలో మీకు అర్థవంతంగా చెప్తున్నాను. ఈరోజు బాప్తిసం తీసుకున్నప్పుడు నీటి మూలంగా తీసుకున్నావు, ఆత్మ మూలంగా కార్యం జరిగిందా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింపజేశాడా? పాస్టర్ గారు, మా అమ్మాయి అనిరాలు, మా అబ్బాయికి అనిరాలు తీసుకుంటున్నాము. మా అబ్బాయి వచ్చి మా సంఘంలో ఉన్నాడండి. అనిరాలు వాళ్ళు ఒప్పేసుకున్నారు. ఈ అబ్బాయి ప్రేమించాడంట, పెళ్లి చేసుకోవాలా, అమ్మాయి లేకపోతే వీళ్ళు లేనంటున్నాడు, కాబట్టి మీరు పెళ్లి చేయాలి పాస్టర్ గారు అని అంటే, పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు? రేపు రాత్రికి ఇది వస్తుంది, ఏది ప్రధాన కార్యక్రమం వస్తుంది. ప్రధాన కార్యక్రమం రోజు నేను వస్తాను. ప్రధాన కార్యక్రమం రోజు నేను వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే, ఫస్ట్ వాళ్ళిద్దరిని పిలిపించండి. వాళ్ళిద్దరికి నేనేమి ఇచ్చేస్తాను? ఏమిచ్చేస్తాడంట? అప్పుడు బాప్తిసానికి వచ్చి 2000 అవుతుంది, పెళ్ళికి వచ్చి 10,000 అవుతుంది. ఏ బాప్తిసం ఇది? తీసుకునే వాళ్ళకి బుద్ధి లేదు, ఇచ్చేవాడికన్నా బుద్ధి ఉండద్దా? బాప్తిసం అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు మారు మనస్సు పొందాలి. ప్రైజ్ ది లార్డ్. పాప క్షమాపణ కలగాలి, మారు మనస్సు పొందాలి. యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించే రోజది. నీ జీవితం మారిపోయే రోజది. నువ్వు పాప సంబంధమైన మనిషిగా ఉండి ఈ రోజు పరిశుద్ధుడిగా మార్చబడే రోజది. సామాన్యమైన రోజు అనుకున్నారా బాప్తిసం అంటే? వాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తుండేది అల్లాటప్ప వాళ్ళందరూ కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాట్లాడితే మీరందరూ దేవుని రాజ్యంలోకి వచ్చిండంటే వాడు కత్తి తీసుకుని పొడిచేవాడు కూడా ఎట్లా వస్తాడు దేవుని రాజ్యంలోకి? కూర్చున్న వాళ్ళల్లో ఎంతమంది రౌడీలు ఉన్నారో చూపిమంటారా? ఎంతమంది భయంకరంగా సిగరెట్ తాగుతున్నారో చూపిమంటారా? వాళ్ళందరూ ఎవరానంటే సంఘంలో ఎదిగినటువంటి వాళ్ళేనంట, సంఘంలో ఉన్న వాళ్ళేనంట. అక్కడ వచ్చేసి దేవుని రాజ్యం వచ్చేసింది, నువ్వు చొరబడిపోయినావు, నువ్వు వచ్చేసి దేవుని రాజ్యం కట్టేసానంటే యేసు ప్రభు ప్రాణం పెట్టింది ఇటువంటి వాళ్ళ కోసమా? బాప్తిసం రోజే పాతది గతించింది, సమస్తము కొత్తదయ్యింది. బాప్తిసం రోజే
ఒక పాపి చచ్చిపోయినాడు, నూతన జన్మ అనుభవంలో పుట్టాడు, మళ్ళీ కొత్తగా జన్మించాడు. నికోదేము అన్నాడు, తల్లి గర్భంలో ఎట్టొస్తానని. పిచ్చోడా, ఒకడు నీటి మూలముగానో ఆత్మ మూలముగా. ఈరోజు నీటి మూలముగా బాప్తిస్తాలు జరుగుతున్నాయి, ఆత్మ మూలంగా బాప్తిస్తాలే. పరిశుద్ధాత్మలోను పాలివాడవై దేవుని యొక్క దివ్యమైనటువంటి సంగతులు గ్రహించే శక్తి నీకు ఏడంచి వచ్చేది. సంఘం అంటే ఆశామాషది కాదు, పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు కూడా మనం ఏ బాప్తిసం తీసుకున్న రోజున ఏమన్నా ఆత్మదేవుడు మనతో మాట్లాడా, మన పాపాలు ఏమైనా ఒప్పింపజేశాడా, మనం ఏమన్నా పాపాలను ఒప్పుకున్నామా, మనకి ఏదన్నా క్రియ జరిగిందా, లేకపోతే ఏదో నామకార్థంగా బాప్తిసం నీళ్ళలో ముంచేసినాడా సేవకుడు. అదే దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం అని అంటే బలత్కారులు అందులో ప్రవేశిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బలత్కారులు అంటే అర్థం ఏంటో తెలుసా? పట్టబడ్డవాడు, పాపం ఒప్పుకున్నవాడు, పరిశుద్ధుడిగా మార్చబడినవాడు రాజ్యంలోకి ప్రవేశిస్తున్నాడు. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అంటాడు పౌలు గారు. దేవుని నామానికి స్తోత్రం. పౌలు గారు ఆ అననీయ దగ్గరకు వచ్చినప్పుడు కళ్ళలో నుంచి ఏం రాలాయి? పొరల వంటివి రాలిపోయినాయి. సౌలా సహోదరుడా, బాప్తిసం ఇచ్చాడా లేదా? అక్కడ బాప్తిసం తీసుకుని తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడన్నాడు. ఎప్పుడు ఇచ్చాడు అననీయ బాప్తిసము? పొరలు రాలినప్పుడు, బాహ్య నేత్రాలు చచ్చినప్పుడు, ఆత్మనేత్రాలు తెరవబడ్డప్పుడు బాప్తిసం తీసుకున్నాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం. చూడండి 9వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో మనకు ఆ మాటలు క్రియలుగా ఉంటాయి. చూడండి ఒకసారి, నేను మాటలతో చెప్తే కాదు, ఆయన ఎట్ట తీసుకున్నాడో బాప్తిసం చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం చూడండి, 15వ వచనం చూడండి. అందుకు ప్రభు నువ్వు వెళ్ళుము అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామాన్ని భరించుటకు ఇతడు నేను ఎన్నుకున్న సాధనం. అననీయతో చెప్తున్నాడు దేవుడు, నువ్వు వెళ్ళయ్యా. అయ్యా, ఈ మార్గం గుంట నడిచే మమ్మల్ని కూడా చంపేదానికి పత్రికలు తీసుకుని వచ్చాడు ఆయన ప్రభుతో మాట్లాడుతుంటే ప్రభు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు. నువ్వన్నా ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తున్నావు, అతడు రాజుల దగ్గరకు పోబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నువ్వన్నా అతను చూసి భయపడి కుటుంబంలో చేరి ప్రార్థన చేస్తున్నావు. ప్రభువా, పత్రికలు తీసుకుని వస్తున్నాడు, మమ్మల్ని అందరిని చంపేదానికని ప్రార్థన చేస్తున్నావు. కానీ వచ్చేవాడి గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. రాజుల ఎదుటను ఎక్కడ నిలబడతాడంట పౌలు? రాజుల ఎదుటను. చదువమ్మా, చదువునాయనా. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెను. రాజ్యంలోకి వస్తే సుఖముగా ఉండవు. మనోళ్ళు ఏమంటున్నారు? ఏముండదు నీకన్నా అంటాడు. పౌలు గారికి ఏమి లేవా? పౌలు దేవుని రాజ్యంలో ప్రవేశించాలా? ప్రవేశించిన తర్వాత పౌలుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు ప్రభు ఇచ్చే సాక్ష్యం ఇది. అతడు నా నామమును భరించుటకు నేను ఎన్నుకున్న సాధనము, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెను. పడాలా? ఎందుకో తెలుసా? పాపము చేసినటువంటి దేహం ఇది, దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి దేహం. యేసు ప్రభు రక్షించిన తర్వాత ప్రభువు కోసం దెబ్బలు తినేదానికి ఇష్టపడుతుంది ఇప్పుడు ఈ శరీరం. దేవుని నామానికి స్తోత్రం. ప్రభువా, నాకు ముందే తెలుసుంటే నీ కోసం నేను ఇంకా ఎన్ని దెబ్బలు పడాలో ప్రభువా. పరలోకంలో అంటాడంట, పరలోకంలో అంటామంట మనం, ఇంకా ముందుగా రక్షించబడి నీ కోసం నేను ఎన్ని దెబ్బలు తింటే బాగుండు ప్రభువా. ఈ నిత్య జీవం అబ్బా ఇక్కడ చూస్తుంటే అది ఆ జీవం కోసం నేను నీ కోసం చచ్చిపోయినా పర్వాలేదు ప్రభువా అనే స్థితికి వస్తున్నాడు. పౌలుని గురించి యేసు ప్రభు ఇచ్చే సాక్ష్యం, ఇతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించుచున్నాడు, నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మ. చూసారా, ఆత్మతో నింపబడుతున్నాడా లేదా? పరిశుద్ధాత్మతో నింపబడమంటే ఎగరడం కాదు, భాషలు టపటప కొట్టడం కాదు, సంఘాల్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కాదు. భాష అనేది వరము, స్వస్థపరిచే వరమని చూసారా, దాంట్లో ఒకటి భాష. అందుకనే పౌలు గారు అన్నాడు,
భాషలు అందరూ మాట్లాడుతున్నారా అన్నాడు. అందరూ మాట్లాడతారా? మాట్లాడరా. ఆడ ఎన్ని వరాలు ఇచ్చారో చివరిలో భాషలు కూడా ఒక వరం. అది దేవుడు నీకు ఇచ్చే వరం అది. అంతేగాని భాషతో మాట్లాడేసినంత మాత్రం నువ్వు పరిశుద్ధుడు అయిపోవు. మీ అందరికంటే ఎక్కువగా భాషలు మాట్లాడతాను, కానీ భాషల కన్నా కూడా ప్రవచించడమే నాకు మేలు అంటాడు పౌలు గారు. దేవుని నామానికి స్తోత్రం. భాషలు మాట్లాడితే ఎర్రోడు అంటారు మీరు, కానీ ప్రవచించానంటే యేసు క్రీస్తుని తెలుసుకుంటారు మీరు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తుని తెలుసుకునేది నాకు అవసరం, కానీ భాషలు మాట్లాడేది నాకు అవసరం కాదంటాడు ఆయన. 10,000 భాషలు మాట్లాడతాడంట. ఆ 10,000 భాషల గురించి మాట్లాడాడు. ఇంకా కింద 13 అధ్యాయాలు మీరు చూస్తే, 1 కొరింథీ 13లో చూస్తే భాషలన్నా నిరర్ధకమైపోతాయంట. చూసారా? ఏమైపోతాయంట? నిరర్ధకమైపోతాయంట. ప్రేమ లేనివాడు వ్యర్థుడు అంటున్నాడు. ప్రేమ దేవుడు. ప్రేమ లేకుండా ఇన్ని ఏమి కాల్చబడ్డదనకు నా శరీరం ఇచ్చినా సరే నేను ప్రేమ లేని వాడిని అయితే వ్యర్థుడినే. గణగణ మోగిడి కంచు అంటే అర్థమైందో తెలుసా? ఎవడన్నా పోయి వాయిస్తేనే తప్ప అది వాగదు. అవునా? ఎవరన్నా పోయి దాన్ని ఏం చేయాలా చెప్పండి అమ్మా? దాని ఇష్టంగా మోకమను. నువ్వు కూడా అటుమింటోడివి అంటాడు. నువ్వు కూడా అటుమింటోడివే. నిన్నెవడ నుంచి కదిలించాల్సిన నువ్వు ఏం కదలలేవు. అవన్నీ వ్యర్థం అంటున్నాడు. ప్రేమ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ప్రేమ ఎవరు? దేవుడు. ప్రేమ అనేది ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు, మనిషికి శరీర సంబంధమైన ప్రేమలు ఎక్కువైపోయినాయి. వీటిని ప్రేమ అనరు. నేను ఒకే మాట చెప్పా, కామం అంటారు దాన్ని. నువ్వు లేకపోతే నేను లేననేది ప్రేమ కాదు. నాకు దక్కంది ఇంకొకరు దక్కకూడదని చెప్పేసి యాసిడ్ చంపేసేది ప్రేమ కాదు. అది దుర్మార్గమైన కామది. కామాతృత అంటాడు. ఈ కామ అనే దాన్ని ప్రేమగా మార్చి పిచ్చోళ్ళు సినిమాల్లో పెట్టుకుంటున్నారు. హృదయం వాడు కనబడదు, కానీ హృదయం ఎక్కడ ఉండదు? హృదయం, నేను ఆటోలో పోతుంటే ఒక పాట అన్నా, హృదయం ఎక్కడ ఉండదు, హృదయం ఎక్కడ నీ చుట్టూ తిరుగుతుందంట. ఒరే పనికి మాలోడు డాక్టర్గా కనబడదు హృదయము. నీకెట్ట కనబడ్డది? డాక్టర్గా కనబడదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా హృదయం బాగలేదని చెప్పండి, గుండెని 4 ముక్కలు పోయి మన కోస్తా, కానీ హృదయం సంగతి నాకు తెలియదమ్మా అంటాడు ఆయన. హృదయము ఆత్మకుంది. ఆత్మ కనబడదు కాబట్టి హృదయం కూడా కనబడదు. హృదయము అక్కడ ఇక్కడ అనేది కాదు, తలంపులు. నీ హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు ఆత్మ సంబంధమైంది. అది దేవుడు దాన్ని బాగు చేయడానికి వచ్చాడు. లోపల నేను అంటాను, ఒక వంకాయకి పురుగు లోపల నుంచి తులుసుకొని బయట వస్తుందా? బయట నుంచి లోపలికి పోద్దా? బయట నుంచి లోపలికి పోద్దా? మీకు వంకాయలు కోసేవాళ్ళు తెలియదా? కొన్ని వంకాయలు బాగానే ఎక్కడ కూడా ఆ రంధ్రం ఉండదు, ఆ యొక్క రంధ్రం ఉండదు, కానీ కోస్తే లోపలే ఉంటుంది. లోపల నుంచి బయట వస్తుందా? బయట నుంచి లోపలికి పోతుంది. అమ్మ లోపల నుంచి బయట వస్తుందిరా. లోపల ఆత్మకుంద పురుగు. అదేం చెప్తే శరీరం చేస్తుంది. యేసు ప్రభు వచ్చింది దాన్ని మార్చేదానికి. నీ ఆత్మ, నీ హృదయం మారిపోయిందంటే ఆటోమేటిక్గా నీ శరీరం మారిపోద్ది. పాపపు తలంపులు వస్తేనే శరీరం కార్యం చేస్తుందా, లేకపోతే తలంపులు రాకుండా కార్యం చేస్తుందా? చెప్పండి అమ్మా. ఎక్కడికన్నా పోవాలంటే నీకు ఆలోచన లేకుండా పోతావా? ముందేమొస్తుంది? పలానా దగ్గరకు పోవాలంటే ముందేమొస్తుంది? శరీరం దాని ఇష్టంగా వెళ్ళిపోద్దా? దానికి ప్రాధాన్యతమైనటువంటిది ఏంటంటే కన్ను. ఏం చెప్పండి? కన్ను. చూసిన దానికల్లా పోవాలంటది శరీరం. మనం చూసే ఈ చూపు ఇక సంబంధమైనటువంటి చూపు, అందుకనే బాహ్య నేత్రాలు అన్నాడు దాన్ని. ఇది గుడ్డితనం కావాలా? ఆత్మనేత్రాలు తెరవబడాలా? ఆత్మనేత్రాలు తెరవబడితే పైనున్న వాటిని చూస్తాం. ఆత్మనేత్రాలు తెరవకపోతే భూ సంబంధమైన వాటిని చూస్తాం. ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి పౌలు గారికి. బాహ్యనేత్రాలు ఏమన్నాయి? ముయ్యబడ్డాయి. ఎప్పుడైతే బాహ్యనేత్రాలు ముయ్యబడ్డాయో ఒకప్పుడు సంఘాన్ని చంపాలా అన్నటువంటి ఆశపోయి సంఘం కోసం తన ప్రాణం పెట్టాలని ఆశ వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు చెప్పండి మీరు, నీ చూపేంది? బాహ్య చూపులో ఉన్నామనంటే ఆత్మ ఇంకా మారలేదు. యేసు ప్రభు ఎందుకు శరీరంలోకి వచ్చాడు తెలుసా? ఆయన ఆత్మస్వరూపి. ఆయనకి శరీరం లేదు, ఆయన దేవుడు. ఎందుకు శరీరంలోకి వచ్చాడు తెలుసా? ప్రాణము, శరీరము, ఆత్మ ఆదాముకిచ్చి ఆదాము తీసుకెళ్ళి అపవాది చేతిలో పెట్టి అపవాది చేతిలో నాశనం అయిపోయాడు. కాబట్టి ఈరోజు దేవుడు
అదే శరీరంలోకి వచ్చాడు, అదే ఆత్మలోకి వచ్చాడు, అదే గుండెలోకి వచ్చాడు, అదే హృదయంలోకి వచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం. ఒక మనిషి మారాలంటే దేవుడు మానవత్వంలోకి వచ్చాడు. అదే ఆయన చేసినటువంటి క్రియ. అన్ని నామాల కంటే పై నామం ఇచ్చేసాడంట దేవుడు ఆయనకి. దేవుని నామానికి స్తోత్రం. భూమి కింద ఉన్నది కానీ, భూమి మీద ఉన్న కానీ, భూమి పైన నామాలు కానీ ఏ నామమైనా యేసుక్రీస్తు నామానికి సాట్లేదు. ఆయన అన్నిటిని జయించేశాడు. పాతాళ వశములో ఉన్నటువంటి మనల్ని పాతాళ ద్వారాలు ముయ్యబడేటట్టుగా చేశాడు. పేతురికి ఇచ్చాడు తాళపు చెవి. దేవుని నామానికి స్తోత్రం. ఇదిగో పాతాళ ద్వారాలు ఎదుట నిలవలేవు. సంఘానికి ఆధిక్యత ఇచ్చాడు. ఈరోజు సంఘము అని మనము నిజముగా నేను చెప్తున్నాను, మీ హృదయం మార్పు చెంది పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఒప్పింపజేసి, మనిషి కాదమ్మా, పాస్టర్ గారు ఏం చెప్తాడు తెలుసా? ఏమ్మా తప్పులు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను పాస్టర్ గారు. ఇప్పుడు నీకు బాప్తిసం నేను ఇచ్చా పాస్టర్ గారు, నా పాపాలన్నీ నేను ఒప్పేసుకున్నాను పాస్టర్ గారు అని పాస్టర్ దగ్గర ఒప్పేసుకొని నువ్వు బాప్తిసం తీసుకున్నావే, ఇది వ్యర్థం. పాస్టర్ దగ్గరికి రాకముందే, ఈ అననీయ ఎల్లకముందే పరిశుద్ధాత్మ దేవుడు పౌలును పట్టాడు. దేవుడు నామానికి స్తోత్రం. చూడండి ఆ భాగాన్ని. అననీయ వెళ్ళకముందే ఏం చేశాడు చూడండి. అక్కడ అననీయ చెప్తున్నాడు, చూడు ఏమని చెప్తున్నాడు. సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు అని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలుగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొంది. పరిశుద్ధాత్మ అనుభవం వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకున్నాడా, లేకపోతే మన మాదిరిగా నీళ్ళలో పోయి ముంచేసుకున్నాడా? చెప్పండి. పరిశుద్ధాత్మను గురించి ఎక్కువగా మనలకు బయలుపరిచినటువంటి, ఎక్కువ పరిశుద్ధాత్మను గురించి, పరిశుద్ధాత్మ కార్యాల గురించి, పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఆ ఘన కార్యాల గురించి వివరించినటువంటి వ్యక్తి అపోస్తుడైన పౌలు. దేవుని నామానికి స్తోత్రం. ఇంకా ఎక్కడ మీకు అంత దొరకదు. పరిశుద్ధాత్మ స్వరూపంలోకి వెళ్ళిపోవాలి. ఆత్మ యేసుక్రీస్తు తండ్రి ఏకమై ఉన్నలాగన మనము కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు యొక్క స్వరూపంలోకి మారబోతున్నాం. దేవుని నామానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు స్వరూపంలోకి పోతాం మనం. చూసారా? 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18, 17, 18 వచనాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17, 18 వచనాలు చూడండి ఒకసారి. వాడు నూతన సృష్టి. ఎవడైనా కాదు, 2వ కొరింథీ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17 చదవండి. కాగా ఎవడైనా క్రీస్తునందున ఎల్లా వాడు నూతన సృష్టి. అది ఎట్టయింది? అది ఆ వాక్యం కాదు, చూడాలా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనమా 18 చూడండి. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా. 1 కొరింథీయులు ఉంటుంది అయితే ఒకసారి 3వ అధ్యాయం, 5వ అధ్యాయం చెప్పాను కదా, 3వ అధ్యాయం. ప్రభువే ఆత్మ. ఇప్పుడు చెప్పండి పేరు. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఏముంటదంట? ప్రభువే ఆత్మ. మళ్ళీ ఆత్మ వేరు, ప్రభు వేరు, తండ్రి వేరు అనుకోబాకండి. ఇక్కడ వాక్యం చెప్తుంది, మీరు అది అర్థం చేసుకోండి. ప్రభువే ఆత్మ అంటే ఆత్మే మరియమ్మ గర్భములోకి ప్రైజ్దులా. పరిశుద్ధాత్మ వలన నువ్వేమవుతావు? పరిశుద్ధాత్మ కనబడతాడా? పర్లేదులే, వస్తుంది, బాగానే వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు కనబడతాడా? చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు కనబడతాడా? ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం చెప్పాలి మీరు.
గర్భము ధరించినటువంటి మరియమ్మ ద్వారా గర్భము ధరించినటువంటి యేసుక్రీస్తు కనబడ్డా? గర్భాన్ని ధరింపజేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు కనబడ్డా? మీకేం అర్థం కాదు, బెల్లం కొట్టిన రాయలు ఉన్నట్టు ఉండబాకండి. పరిశుద్ధాత్మ వలన నువ్వేమవుతావు? అరే దేవదూత చెప్పాడు కదా, గాబ్రియేల్ దేవదూత వచ్చి మరియమ్మతో చెప్తున్నాడు, దయాప్రాప్తురాల నీకు శుభమని. అప్పుడు మరియమ్మతో మాట్లాడుతున్నాడు, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అవుతాడు. అది పక్కన పెట్టు. నేను పురుషుణ్ణి ఎరగనదానంటే చూడండి 1:34 ఉంటుంది ఆ మాట. చూడండి ఒకసారి, లోకాసు వార్త 1:34-35 వచ్చిన చూడండి ఒకసారి. కనబడ్డదా? తీసిన వాళ్ళు చూడండి. చూడండి మరియమ్మ చెప్తుంది, నేను పురుషుణ్ణి ఎరగనదానను. చదవమ్మా. ఇది ఎలాగూ జరుగునని దూతతో, అంటే వచ్చిన గాబ్రియేల్ దేవతతో చెప్పగా, దూత ఎవరు వస్తారంట? పరిశుద్ధాత్మ వచ్చాడు. మరియమ్మ కనబడ్డా? దూత కనబడ్డదే? పరిశుద్ధాత్మ దేవుడు కనబడ్డా? దూత కనబడేది. అటు ఆన్సర్ ఏంటి పేరు? పరిశుద్ధాత్మ దేవుడు కనబడలేదు కదా, పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చిందంట. సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. నువ్వు గర్భం ధరించింది ఎవరి వలన చెప్పండి? పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్మ దేవుడు కనబడలేదు కానీ మాంసకృతిగా పంపించినటువంటి యేసుక్రీస్తు మాత్రం మనకు కనబడ్డాడు. అందుకని ప్రభువే ఆత్మ. ఆత్మే కదా మాంసకృతిగా పంపించింది. ఇంకా అర్థం కాలేదు మీకు? ఆత్మ కనబడలా కానీ కనబడే మాంసకృత్యాన్ని పంపించింది. ఆత్మలో నుంచే వచ్చాడు ఆయన. అందుకనే ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుంటుంది అక్కడ ఏముంటుందంటే మనకు స్వాతంత్రం ఉంటుంది. ఏందో తెలుసా? పాపము మీద మనకు ఏలుబడి ఉంటుంది. పాపం చేయలేము, పాపం నీ దగ్గరకు రాదు. నువ్వు స్వతంత్రుడుగా ఈ పాపిష్టోళ్ళ మధ్యలో నువ్వు పరిశుద్ధుడిగా జీవించడానికి, స్వతంత్రుడిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు చుట్టూ కంచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ వలన నీకు స్వాతంత్రం వచ్చింది. ఎవరి మధ్యలో ఉన్నాం మనము? మూర్ఖుల మధ్యలో ఉన్నాం, పాపిష్టోళ్ళ మధ్యలో ఉన్నాం, వ్యభిచారుల మధ్యలో ఉన్నాం. కానీ నువ్వు చేయలేదంటే నీకు ఒక స్వాతంత్రం వచ్చింది. అది ఎవరి వలన వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుని వలన వచ్చింది నీకు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇంకా పాపం చేస్తున్నావంటే నీకు స్వాతంత్రం రాలా. పరిశుద్ధాత్మ కార్యం నీలో జరగల. అట్లా జరగనోడు కూడా దేవుని రాజ్యంలో ఉండడంటే వ్యర్థం. సంఘాన్ని మంచి చెడు అనేది ఇక్కడ తెలవదు. రేపు ఎత్తబడతావే అప్పుడు తెలుస్తుంది. ఎంతమంది పైకి లేస్తారో, ఎంతమంది ఇక్కడ ఎడవబడతారో. అప్పుడు దాకా గోధుమలతో కూడా ఏముంటాయంట? గురుగులు కూడా ఉంటాయి. దేవదూతలు అన్నారు, గురుగులేవో మాకు తెలుసు. ఈ సంఘములో ఒక 20 మంది గురుగులు ఉన్నారయ్యా, మాట ఎనరు, పాస్టర్ గారి మాట ఎనరు. ఎంత వాక్యం చెప్పినా కూడా మళ్ళీ పాపిష్టి పనే చేస్తున్నారు వాళ్ళు. మాకు తెలుసు, వాళ్ళని పిరికేస్తామని అంటున్నారు వాళ్ళు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? వాళ్ళని బెరకతుండగా వాళ్ళతో కూడా వీళ్ళు కూడా ఏం చేస్తారు మీరు? మరే గురుగులు పెరుగు చూపుండగా వాటితో కూడా గోధుమలు కూడా ఏం చేస్తారు మీరు? పెరికేస్తారు. దీని ఆన్సర్ ఇవ్వమంటారా? మోయాబు అనేవాడు ఎవరికి పుట్టాడు? లోతు పెద్ద కుమార్తెకి పుట్టినటువంటి వాడే మోయాబు. ఇంకా మళ్ళీ నేను 19 అధ్యాయం దాకా పోను, అది కారణం. మళ్ళీ అంత దూరం పోయి మళ్ళీ నా సబ్జెక్ట్ పోద్ది. ఏం చెప్పాడు? పర్వతం దగ్గరికి వెళ్ళి అన్నాడు. పర్వతం దగ్గరికి వెళ్ళుంటే లోతు భార్య తిరిగి చూసినా కూడా చెట్ల మధ్యలో లోయల్లో ఉంది కాబట్టి దేవుడు అగ్నిగంధకాలు వేసేది కనబడి ఉండదు కాబట్టి లోతు భార్య కూడా చనిపోయి ఉండేది కాదు. సోయిర్ అనే ఊరు మైదానం అంట, పాత ఉంది. వెనక్కి తిరిగి చూసింది ఏమైందామే? ఎందుకైంది ఉప్పు స్తంభము? ఎవరిని చూసింది? దేవదూత ఏం చెప్పాడు? వెనక్కి తిరిగి చూడకూడదనంటే మీ ఆస్తిని చూస్తే నువ్వు నాశనం అయిపోతావని కాదు, నువ్వు వెనక్కి తిరిగి చూస్తే యెహోవాను చూస్తావు. ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు. దేవుడు అగ్నిగంధకాలు వేస్తున్నాడు. వెనక్కి తిరిగి చూసినప్పుడు ఉప్పు స్తంభంగా చేశాడు. వాస్తవానికి ఆమె బూడిదైపోయి ఉండాలా, మనకందరికి మాదిరికరంగా ఆమె ఉప్పు స్తంభంగా పెట్టాడు. నిస్సారమైన ఉప్పుగా
పనికిరాని ఉప్పుగా బిడ్డలకు పనికిరాలా, కుటుంబానికి పనికిరాలా, సమాజానికి పనికిరాలా? ఎందుకు పనికిరాని ఉప్పు? ప్రభువు చెప్పాడు కదా, నిస్సారమైన ఉప్పు బయట పారవేయబడుతుందని. ఆ నిస్సారమైన ఉప్పు అయిపోయింది. మన కోసం బుద్ధి చెప్పడానికి ఆమెను ఉప్పుని చేశాడు, లేకపోతే భస్మం అయిపోండాలి ఆమె. ఇప్పుడు ఏం జరిగింది? ఏ సోయిర్ అనే దేశానికి వెళ్ళాడో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి పోయినాడు? కొండ దగ్గరకు పోయినాడు. గృహలోకి వెళ్ళిన తర్వాత మీరు ఆలోచించండి, గృహలోకి వెళ్ళిన తర్వాత ఒక రాత్రి పెద్ద కుమార్తె అంది, మనం లోక మర్యాద చొప్పున మనతో పోయేదానికి ఎవరు లేరు, మనం మన తండ్రితో పిల్లలకి అందామని చెప్పి పెద్ద కుమార్తె ఏం చేసింది? పాపం చేసింది. ఆ పెద్ద కుమారుడు బాగా తాగి మత్తులో ఉన్నాడంట. తండ్రి ఎవరు? లోతు. అప్పుడు పాపం చేసి ఫస్ట్ పుట్టినటువంటి వాడే మోయాబు. తర్వాత చిన్నమ్మాయి పోయి మళ్ళా తండ్రితో పాపం చేసిందే, అప్పుడు పుట్టినటువంటి వాడు అమ్మోనీయులు. వీళ్ళిద్దరూ హేయమైన జాతి. ఈ అమ్మోనీయులు, ఈ మోయాబీలు ఎవర్రానంటే అక్రమ సంతానం కలిగినటువంటి వారు. దేవుడు అన్నాడు, మోయాబు మీద నా చెప్పు విసిరేస్తాను అన్నాడు దేవుడు. నేను కాళ్ళు కడుక్కునే పళ్ళి అన్నాడు. ఎందుకనంటే హేయమైనటువంటి జాతి అది. దేవదూత అన్నాడు, మోయాబు పనికిరాడు కాబట్టి నేను పిరికేస్తాను అన్నాడు. మోయాబుని పెరికేస్తుంటే రూతు వచ్చి ఉండేదా? అప్పుడు మోయాబుని పెరిగితే గోధుమైనటువంటి రూతు కూడా ఏమైపోద్ది చెప్పండి? మోయాబుని పెరికేసి ఉంటాడు అనుకో ఆ రోజు. తర్వాత కాలంలో ఎవరు వచ్చారు? రూతు ఏ వంశమురాలు? మరి ఇప్పుడు అక్కడ పెరికేస్తుంటే ఇక్కడ ఇప్పుడు మీకు అర్థమైందా? గోధుమలను పెరుగుతుండగా గురుగులు పెరుగుతూ ఉండగా వాటితో కూడా ఏం చేస్తారు మీరు? గోధుమలు కూడా పెరికేస్తారు. అంటే మోయాబే కాదని పెరికేసినామంటే మోయాబులో నుంచి నీతిమంతురాలైన రూతు కూడా రాబోతుంది. దేవుని నామానికి స్తోత్రం. వాటిని ఇప్పుడు కాదు, కోతగా వేస్తానే అప్పుడు తేల్చేస్తా వాటి సంగతి. కళ్ళంలో పెడతానే పుట్టు ఎగిరిపోద్ది, అప్పుడు ఎగిరిపోద్ది అది. ఆ తర్వాత గోధుమలు నా పుట్లో పెట్టుకుంటా, నా రాజ్యంలో పెట్టుకుంటా, ఆరని అగ్నితో పుట్టుని కాల్చేస్తానన్నాడు. అప్పుడు మీరు పరిశీలన చేయండి, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పించి నేను బాప్తిసం తీసుకున్నానా, లేకపోతే మా పాస్టర్ గారు ప్రేరేపిస్తే బాప్తిసం తీసుకున్నానా? మీ పాస్టర్ గారి దగ్గర నువ్వు పాపాలు ఒప్పుకుంటున్నానంటే పాపాలని చెప్తావు, ఏ పాపం అనేది చెప్పలేవు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పిస్తే నీకు తెలియని వయసులో ఉన్న పాపాన్ని కూడా చూపిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అనుభవించాను ఆ బాధని. నాకు తెలియకుండా, నా వయసుకు తెలియకుండా, అంటే నాకు తప్పుడడుగులు వేసే వయసులో నాకు వచ్చిరాని మాటల్లో నా అన్నను దూషించుండా నేను. ఒకరోజు వరుస పెట్టాడు ప్రభువారు. నేను చేసిన తప్పులన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచేటప్పుడు అప్పుడు నేను కళ్ళారా చూశాను. నా అన్నని, తోడబుట్టిన నా అన్నని భయంకరంగా తిట్టుండాను. ఒప్పుకోమన్నాడు ప్రభువారు. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు ఒప్పిస్తే నీ సర్వ పాపాలు, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తే నీ సర్వ పాపాలు క్షమించబడతాయి. అప్పుడు యేసుక్రీస్తు రక్తము చేత కడగబడతావు. పరిశుద్ధాత్మే ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు. యేసుక్రీస్తు రక్తము చేత నీ కెంపు వలె ఎర్రని వైన తెల్లగా మారిపోతాయంట. దేవుని నామానికి స్తోత్రం. తుడిచిపడేస్తాడు, ఇంకా వాటిని నీకు కనబడవు. అప్పుడు మీరు ఆలోచించండి, ఏ బాప్తిసం తీసుకొని ఉన్నారు? పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకున్న వాళ్ళనే గోధుమలు అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. సంఘములో గురుగులు కూడా ఉన్నాయన్నాడు, అవునా? ఈ గురుగులు పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నటివి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే పాపక్షమాపణ పొందినటువంటి వారు కారు. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన తర్వాత ఇంకా లోకానికి నీకు మధ్యలో ఒక సిలువ ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. నువ్వు ఎంత పాపం చేయాలన్న సిలువ అడ్డు వస్తుంది అక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు సిలువను పెట్టేస్తాడు. ప్రతి ఒక్కడు తన సిలువను ఎత్తుకోవాలన్నాడా? చెప్పండి. ప్రతి వాడును తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాల. ప్రతి ఒక్కడికి సిలువ ఉంది. సిలువ అనగానే అర్థం ఏంటంటే ప్రభువు శ్రమ పడ్డాడు కాబట్టి నేను కూడా శ్రమ పడతాను ప్రభు కోసం అనే దాని సిలువ. ప్రభు కోసం బతకాలి. యేసన్న గారు పాట పాడాడు, నీ సిలువ నీడలో నా సిలువ మోయొచ్చు అన్నాడు. నీ సిలువ నీడలో నా సిలువ మోయొచ్చు. నీ సిలువ ఎత్తుకొని పోతుండవు, నీ నీడుంది, దాంట్లో నా సిలువని నేనేం చేస్తున్నాను? మోసుకొని వస్తున్నాను. బాప్తిస్మ కార్యక్రమం అనేది చాలా ప్రాముఖ్యం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. ఆత్మ మూలముగా జన్మించాలి, పరిశుద్ధాత్మ అనుభవంలోకి రావాలి సంఘము.
అంతేగాని ఎవడు పడితే వాడు దేవుని రాజ్యంలోకి రాడు. పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని ఒప్పింపజేసి పరిశుద్ధుడిగా మార్చిన తర్వాత ఎవడైతే నీతిమంతుడిగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడతాడో వాడే రాజ్యములోకి జొరబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెలుసా మనకిక్కడ కుటుంబం అనేది ఎక్కడుంది చెప్పండి? చెప్పాలా? కుటుంబం అనేది ఎక్కడుంది? భూమి మీదనే. చెప్పండి, భూమి మీదనే. చెప్పండి, భూమి మీదనే కదా కుటుంబాలు ఉన్నాయి. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14 ఒక 20 దాకా ఉంటాయి. ముందు మీరు చదువుతారండి, వివరిస్తారు. ఈ హేతువు చేత ఉండండి, నిదానంగా చదవండి. ఈ హేతువు చేత పరలోకమందును, దానికంటే ముందు వచ్చిన చదవండి ఒకసారి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసారా? పౌలు గారు చెప్తున్నాడు, ఎవరి నిమిత్తం వచ్చినాయంట శ్రమలు? మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని, మీరు అసలు అధైర్యపడబాకండి అని వేడుకొనుచున్నాను అని మిమ్మల్ని నేను సంఘం కోసము శ్రమలు వచ్చాయంట, మీరు అధైర్యపడబాకండి అని మిమ్మల్ని ఏడుకుంటూ ఈ హేతువు చేత పరలోకం నందును. ఉండండి, ఎక్కడుందంట? ముందు పరలోకం అని చెప్తున్నాడా, భూలోకం అని చెప్తున్నాడా? పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము. మీకు తెలిసింది భూమి మీద ఉన్న కుటుంబమే. బైబిల్ చెప్తుంది పరలోకంలో కుటుంబం ఉందని. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు బైబిల్ తప్ప? చెప్పండి, బైబిల్ తప్ప? ఏమని చెప్తున్నాడు అక్కడ? ఈ హేతువు చేత శ్రమలు అనుభవిస్తున్నానే, ఈ హేతువు చేత శ్రమలు అనుభవించాల సేవకుడు. నీతి నిమిత్తం హింసించబడాల్సి వస్తుంది, కొన్నిసార్లు నీతి నిమిత్తం అవమానపడాల్సి వస్తుంది, కొన్నిసార్లు బాధపడాల్సి వస్తుంది. శ్రమే. ఈ శరీరం ఎంత శ్రమ పడుతుంటే పౌలు గారు చెప్తున్నాడు, ఆనందించండి. మళ్ళీ దేంట్లో? శ్రమల్లో ఆనందించమంటున్నాడా? పౌలుకి శ్రమలు లేవంటారా? జైల్లో కూర్చున్నాడు, మగ్గిపోతున్నాడు, ఆడ కూర్చొని చెప్తున్నాడు, నేను ఆనందిస్తున్నాను, మీరు కూడా ఆనందించండి. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావంటాడు. మనం పొందబోయేటువంటి రాజ్యములో ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావయ్యే. ఎందుకో తెలుసా? ఈ శ్రమ ఎందుకు పడుతున్నాను తెలుసా? అసలు మీకేందయ్యా చచ్చిపోవాలనిపిస్తుంది ప్రభు కోసం అని అంటున్నాడు పౌలు గారు. ఎందుకో తెలుసా? ఆయన ఇచ్చే రాజ్యం ముందు ఈ శ్రమలు ఏమీ పనికిరావు. నాకు ఒక క్రైస్తవుడు ఇక్కడ శ్రమ పడాలా. అది దేనికోసం అని అంటే నీ ఇంటి కోసం కాదు, నీ బిడ్డల కోసం కాదు, నీ సమాజం కోసం కాదు, ప్రభువు కోసం నువ్వేం చేయాలా? శ్రమ పడాలా. అందుకని 1 తక్కువ 5 మార్లు 39 దెబ్బలు తిన్నాడంట పౌలు గారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము. భూమి మీద ఉన్న కుటుంబము, పరలోకములో ఉన్న కుటుంబం. చెప్పండి, వచ్చిన ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఇది ఆన్సర్. ఈరోజు దేవుని బట్టి నీ కుటుంబం అని పిలువబడుతుందా? లోకాన్ని బట్టి నీ కుటుంబం అని పిలువబడుతుందా? దేవుని బట్టి నీ కుటుంబం అని పిలువబడితే నీకు ఒక ప్రత్యేకత ఉంటుంది నీ కుటుంబానికి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కుటుంబం అని నువ్వు పిలువబడితే నీలో ఉన్న పరిశుద్ధత కనబడుతుంది లోకానికి. దేవుని కుటుంబం అని నీకు కనబడితే నీ ఇల్లు ఏందో, నీ పద్ధతి ఏందో లోకానికి కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి యేసన్న దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, ట్రైన్లో కూర్చుంటే ఎదురుగా కూర్చున్నాడంట. ఎదురుగా కూర్చుంటే, అయ్యా నువ్వు మారు మనసు పొందావని అడిగాడు యేసన్న గారు ఆయన్ని. మారు మనసు పొందావా అని అడిగాడు. పొందానయ్యా అని అన్నాడు. ఎట్లా, ఎవరు చెప్తే నమ్మి పొందావని అంటే, నేను నమ్మి పొందలేదు కానీ చూసి పొందాను అన్నాడు. నేను ఎవరన్నా నమ్మి పొందుతారా? దేవుణ్ణి చూసి పొందుతారా? మీకేం అసలు ఏం అర్థం కానట్టు గమనం కూర్చున్నారు. మీరంతా నమ్మి పొందినారా, చూసి పొందినారా? యేసుక్రీస్తుని నమ్మి రక్షణ పొందారు. అప్పుడు యేసన్న గారికి ఆశ్చర్యం వేసి, ఏంటి బలివాడు నువ్వు, చూసి పొందడం ఏంది? ఎవడన్నా నమ్మితే, దేవుణ్ణి నమ్మితే రక్షణ పొందుతాడు నాకు తెలుసు, కానీ చూసేందయ్యా పొందేందనంటే అప్పుడు తన ఊరిని గురించి మాట్లాడాడు.
ఆ ఊరికి ఒక మాస్టర్ గారు వచ్చారంట, హెడ్ మాస్టర్ వచ్చారంట. అంతకుముందు ఎంతోమంది వచ్చారు, వాళ్ళంతా తాగుబోతులు, తిట్టుబోతులు, పిల్లలు ఏం చేసినా కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఒక హెడ్ మాస్టర్ ఆ ఊరికి వచ్చాడు. ఆ హెడ్ మాస్టర్ వచ్చిన నాటి నుంచి మేము ప్రత్యేకంగా గమనించాం. ఏమిటి అనంటే, ఆయన వచ్చి 4 సంవత్సరాలు మా దగ్గర కాపురం ఉంటే 2 సంవత్సరాల్లో మేము చూసింది ఏంటంటే, ఊర్లో అన్ని గొడవలు ప్రెసిడెంట్ అయిన నా దగ్గరకు వస్తాయి కానీ, ఎక్కడికి వస్తాయి? ప్రెసిడెంట్ నా దగ్గరకు వస్తాయి కానీ ఆ ఇంట్లో ఒక రోజు కూడా గొడవ పడ్డట్టుగా మాకు కనబడలా. ఏ ఇంట్లో? హెడ్ మాస్టర్ ఇంట్లో. తర్వాత ఎవరి పిల్లలైనా గందరగోళంగా ఆడుకొని కొట్లాడుకుంటారు కానీ వాళ్ళ పిల్లలు కూడా వస్తారు కానీ టైం పట్టి ఇంటికి వచ్చేస్తున్నారు. తర్వాత మేము ఒక రోజు పోయి చూస్తే నేను అడిగాను ఆయన్ని, ఏమయ్యా మా ఊర్లో గొడవ, ఎంతోమంది టీచర్లు వచ్చారు, వాళ్ళందరూ కొట్టుకున్నారు, అయినారు, కానీ నిన్ను చూస్తే మాత్రము మీ ఇంట్లో ఒక్కరోజు కూడా గొడవ పడ్డట్టుగా కనబడలేదు. ఏమిటి ప్రత్యేకత అంటే, నేను యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ప్రభువుని అంగీకరించాను కాబట్టి నా భార్య కూడా నా మాట వింటాదయ్యా అని అన్నాడు. మా ఇద్దరిలో ఏ గొడవ ఉండదు, మా పిల్లలు కూడా టయానికి పోతారు, ఆడుకుంటారు, మళ్ళా టయానికి వచ్చేస్తున్నారని. అప్పుడు ఆయన చూసంట ఎవరిని? ఆ హెడ్ మాస్టర్ని చూసి ఈ యొక్క ప్రెసిడెంట్ మారిపోయినాడు అంట. అర్థమైందా? హెడ్ మాస్టర్ని చూసి ప్రెసిడెంట్ మారిపోయినాడు. ప్రెసిడెంట్ మారిపోయేదానికి ఎప్పుడు గొడవలు వేసుకునేది, ఏంద్రీ ప్రెసిడెంట్ మారలేదని ఒకడు వచ్చి ప్రెసిడెంట్ అడిగితే హెడ్ మాస్టర్ని చూసి నేను మారినాను అన్నాడంట. వాడు మారిపోయేదానికి నేను ప్రెసిడెంట్ చూసి మారిపోయినాను. లాస్ట్గా ఆ ఊర్లో ఒకరు చూసి అందరూ చూసి మారినారు అయ్యాను అన్నాడు. ఎవరిని చూసి మారినారు? హెడ్ మాస్టర్ని చూసి. మీకు అర్థమైందా? హెడ్ మాస్టర్ని చూశానంటే ప్రవర్తన చూసి మారారు. ప్రైజ్ ది లార్డ్. తన బ్రతుకును చూసి మారారు. ఆ ఊరిలో ఒక ప్రత్యేకంగా కనబడ్డాడు ఆయన. పరిశుద్ధాత్మ అనుభవంలో కనబడ్డాడు. ఏమిటి నీ ఇంటికున్న ప్రత్యేకత అంటే, నా ఇల్లు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంది, నా ఇంటికి ఒక ప్రాధాన్యత ఉంది, నా ఇంట్లో సమాధానం ఉంది, నా ఇంట్లో ఆశీర్వాదం ఉంది, నా ఇంట్లో అన్నీ ఉన్నాయి. ఇంకేంటి నా ఇంటికి పొద్దువా? డబ్బు కాదయ్యా, డబ్బు ఉన్న ఓడింట్లో గొడవయ్యా స్వామి. డబ్బు లేకపోయినా ప్రభు ఉన్నాడు, మా ఇంట్లో సమాధానం ఉందన్నాడు ఆ టీచర్. దేవుని నామానికి స్తోత్రం. చూసి మారినాడంట. యేసన్న గారు స్టన్ అయిపోయినాడంట. ఏంటి నా పరిచర్లో ఇటువంటి వాడు నేను చూడలేదని. అర్థమైందా? నిన్ను చూసి, నీ కుటుంబాన్ని చూసి గ్రామం మారాలా. దేవుని నామానికి స్తోత్రం. నీ ప్రవర్తన చూసి మారిపోవాలా, నువ్వు బ్రతికే బ్రతుకును చూసి మారిపోవాలా. ఏమిటి ఆ బ్రతుకంటే, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను జీవించడం లేదు, నేను జీవించినప్పుడు ఎంతమంది నరకదామా అనుకున్నాను పౌలు, కానీ క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు ఇక్కడ ఎంతమంది దగ్గర దెబ్బలు తిందాం అనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు లేనప్పుడు సంఘాన్ని ఏం చేస్తున్నాడు? హింసించడానికి పోతున్నాడు. యేసు ప్రభువుని కలిగిన తర్వాత సంఘం కోసం ఏం చేస్తున్నాడు? దెబ్బలు తినడానికి పోతున్నాడు. పౌలు జీవితమే మాదిరికరం అయిపోయింది. పౌలు చెప్పాడు, సమస్తమును నష్టపరుచుకుని వాటిని ఏం చేస్తున్నాను నేను? పెంటతో సమానంగా ఇస్తున్నాడు. ఏమిటి? పరలోకంలో ఇల్లు, భూమి మీద ఇల్లు ఉంది, ఓకే. పరలోకంలో ఏంటి ఇల్లు? పరలోకంలో ఇల్లు అన్నాడేంది? ఈ మధ్య ఒక 4 లక్షలు 5 లక్షలు పెట్టి చంద్రమండలం మీద ఒక ఎకరా కొనింది ఒక ఆమె. మీకు గుర్తుందా? నువ్వు చూసినట్టుండవు కదరా. ఎక్కడ కొనిందంట చెప్పండి? చంద్రమండలం మీద. అప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకుందా. ఈ భూమి అయిపోతే ఎక్కడికి పోవాలంటామే? రెక్కలు కట్టుకుని పోద్దేమో. కానీ నీకు చంద్రమండలం మీద, సూర్యుడి మండలం మీద, అంగాహరుడి మీద దేవుడు ఇవ్వాల ఇల్లు. రాసిన మాట ఎక్కడ చెప్పండి? ఎక్కడ? పరలోకం. పరలోకం అంటే ఏంది? పరలోకం అంటే ఏంది? వాడబారని స్వాస్థ్యం అంటాడు పౌలు గారు దాన్ని. వాడబారని స్వాస్థ్యం. ఇక్కడంతా వాడిపోయేదే. ఏ ఇల్లు చూసినా కూడా ఇంట్లో ఏమి లేదు, సమాధానం లేక కొట్లాడుకుంటున్నాయి. కానీ వాడబారని స్వాస్థ్యం పరలోకంలో ఉంది మన కోసం అంటున్నాడు. ఇప్పుడు చూడండి, పరలోకంలో ఇల్లు ఎవరు చెప్పారు మనకు అని అంటే, ఇక్కడేమో పౌలు గారు ఏమంటున్నాడు? పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళు అంటున్నాడు. ఆ మాటలు అర్థమవుతున్నాయా? పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం అన్నాడు. ప్రతి కుటుంబం అన్నాడు. ఆ కుటుంబాన్ని బట్టి, తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుంది కదా, అందును బట్టి నేను మోకాళ్ళు వేసి దేవునికి ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. పరలోకంలో కుటుంబాన్ని గురించి ఎవరు మాట్లాడాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి ఒకసారి. బాప్తిసం తీసుకుని
నీటి ద్వారా బాప్తిసం తీసుకొని పాపాలు చేస్తున్నవాడు రాడు దీంట్లోకి. నీటి మూలముగా కాకుండా ఆత్మ మూలం కూడా జన్మించాలి. ఆత్మ మూలంగా జన్మించాలంటే పాపక్షమాపణ కలగాలి, పశ్చాత్తాపడాలి. నీ పాపాలన్నిటినీ చూపించగలేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని నామానికి స్తోత్రం. మీ పాస్టర్ గారు నీ పాపాలని చూపించగలడా? చూపిస్తాడా? నువ్వు చిన్నతన్నప్పుడు చేసిన పాపాలను చూపించగలడా? ఒరే, నాకు తెలియని వయసులో చూపించాడు పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తున్నాను నేను. నాకు తెలియదు, నేను ఎప్పుడన్నాను, నేను వాదిస్తున్నాను, నేను ఎప్పుడన్నానని రీల్ చూపించాడు. నేను అంత కదా బిడ్డ, ఆయన నిలబడి ఉన్నాడు. నేను ఏం తిట్టానో చూపిస్తున్నాడు. భయంకరమైన మాట్లాడకుండా తోడబుట్టిన అన్నని ఒప్పుకో. ప్రైస్తలాడు, హల్లెలూయా. కడగబడాలి, ప్రతి పాపము కడగబడాలి. అది మనుషుల వలన కలిగేది కాదు, అది పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు రక్తము చేత జరిగే కార్యం అది. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు కాంతి నువ్వు పాపం చేయకుండా ఉండలేవు. నువ్వెన్ని బాప్తిసాలు తీసుకున్నా మళ్ళీ పాపం చేస్తూనే ఉంటావు. కానీ ఒక్కసారి ఎలిగించబడాలి, నువ్వు పరిశుద్ధాత్మలో నువ్వు పాలివాడవ్వాలంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను సువార్త 14:1-2 చదువు మనం చూడండి ఒకసారి. హృదయంను కలవరపడని యేసు ప్రభు చెప్తున్నాడు శిష్యులతో, మీ హృదయాలు కలవరపడమని బాకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా మీరు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఎక్కడున్నాయి? భూమి మీద, పరలోకంలో? చెప్పండి. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు ఇక్కడికి? ఏ మనుషుడు చెప్పినా మనం నమ్మకూడదు. ఏ ఓడి చెప్పినా కూడా, ఏ దెయ్యం చెప్పినా మనం నమ్మాల్సిన అవసరం లే. కానీ ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? పరలోకం నుంచి వచ్చిన ఆయన చెప్తున్నాడు, నా తండ్రి అంట ఏముండాయి? అనేక నివాసాలు, పరలోకములు నివాసాలు కట్టబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. లేని ఎడల మీతో చెప్పుదును. అర్థమైందా? అట్లా కానీ లేకపోతే నేను మీతో, ఒరే నేను అక్కడ ఉన్నవాడరా బాబు అంటున్నాడు ఆయన. నేను అక్కడ తండ్రితో ఉన్నవాడని, ఉన్నాను అనువాడనని చెప్పింది నేనే. ప్రైజ్ ది లార్డ్. మోషేతో మాట్లాడింది నేనే, అబ్రహాంతో మాట్లాడింది నేనే, నోవహులో 8 మందికి బాప్తిసం ఇచ్చింది నేనే. భూమి పుట్టక ముందు, జగత్తుత్పత్తికి ముందున్నది కూడా నేనే. నేను చెప్తున్నా వినండి, నా తండ్రి అంట అనేక నివాసములు కలవు, లేకపోతే నేను మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అర్థమైందా? క్షణికమైపోయే ఈ ఇంటి కోసం పాకులాడుతున్నావు, క్షణికమైపోయి ఈ డబ్బు కోసం పాకులాడుతున్నావు, క్షణికమైపోయి ఈ పనుల కోసం పాకులాడుతున్నావు, క్షణికమైపోయి ఈ ఉద్యోగాల కోసం పాకులాడుతున్నావు, క్షణికమైపోయి ఈ రాజకీయాల కోసం పాకులాడుతున్నావు. క్షణికం ఉండవు, కృత్యములు కాలిపోబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అన్ని కాలిపోబోతున్నాయి. పంచభూతముల మహావేంద్రముతో లయమైపోబోతున్నాయి. భూమి మీద ఉన్న ప్రతి కృత్యము కాలిపోద్ది. దేవుని కోపాగ్ని ఎంత దిగి రాబోతుందో మీరు అర్థం చేసుకోండి. నోవోహో దినాలు జరుగుతున్నాయి. పక్కన చూస్తే మనకు అర్థమవుతుంది. నోవోహో దినాలు జరిగినట్లుగా జరుగునన్నాడు ఆ దినం. అవునా? ఇండ్లు కట్టుకొనొచ్చు, నారు నాటుచూ ఉండారు. ఇండ్లు కట్టడం లేదు, ఇప్పుడు నారు నాటడం లేదా? ఎక్కడ చూసినా ఏమైపోండాయి? స్థలము ఇసుకేస్తే రాలకుండా ఇళ్ళు అయిపోతుండాయి. అంటే దాని అర్థం ఏంది? ప్రభువు వాకిటినే ఉన్నాడని అర్థం చేసుకోండి. ఎప్పుడు దిగుతాడో తెలియదు. మహాశ్రమలు రాబోతుండాయి. ఈ భూమి మీద ఉన్న కృత్యాలు కాలిపోతాయి. క్షణికమైపోయే ఇల్లు అంటిది. కానీ తండ్రిని బట్టి కుటుంబం అయితే లేపబడుతుంది. దేవుని నామానికి స్తోత్రం. తండ్రిని బట్టి కుటుంబము. తండ్రి లేకుండా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. తండ్రి లేకుండా ప్రపంచంలో రాజకీయ నాయకుల్లో కూడా తండ్రి లేకుండా కుటుంబాలు ఉన్నాయి. ప్రధానమంత్రి అయినా సరే తండ్రి లేకుండా కుటుంబం. ఈ లోకములో అన్యాయం చేసే ప్రతివాడు తండ్రి లేకుండా కుటుంబం ఉంది. చిన్న మంద మీ కుటుంబంలో తండ్రిని బట్టి ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. నువ్వు తండ్రిని బట్టి కుటుంబం అయితే ఈ కుటుంబం లేపబడుతుంది. కుటుంబం అంటే ఇల్లు కాదు, కుటుంబం అంటే భార్యాభర్తలు. ప్రైజ్ ది లార్డ్. కుటుంబం అంటే పిల్లలు. కుటుంబ నియంత్రణ అంటారా, ఇల్లు అంటాడా? ఇల్లు అన్న, కుటుంబ నియంత్రణ అంటే పిల్లలు. కుటుంబము అనేది దేవుడు కట్టింది, ఇల్లు అనేది నువ్వు కట్టుకున్నది. అర్థమైందా? కుటుంబం అనేది ఎవరు కట్టారు? ఆదాము అవ్వలు ఎవరు కట్టారు? దేవుడు కట్టాడు. కానీ ఇల్లు ఎవరు కట్టారు? ఎవడైనా ఒకటి జాతి ఇల్లు కట్టబడుతుంది. దేవుడు కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ఇల్లుని గురించి మాట్లాడాలా.
ఏ తండ్రిని బట్టి కుటుంబం అని ఇక్కడ పిలువబడుతుందో రేపు పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తుకుని పరలోకానికి పోతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు ఉంటున్నాను, ఎందుకంటే తండ్రిని బట్టి మీరు సంఘంగా ఏర్పడ్డారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రిని బట్టి మీరందరూ దేవుని యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. మీ పిల్లలు దేవునిలో ఉండారు, ఆశీర్వదించబడుతున్నారు అంటున్నాడు పౌలుగా. అప్పుడు ఆలోచించండి, ఇక్కడ కాదంట ఇల్లు, ఎక్కడంట? పరలోకంలో అంట. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. తొందరగా లేట్ చేయబాకండి, టైం అయిపోద్ది. 2వ కొరింథీ భూమి మీద మన గుడారమైన ఈ నివాస స్థలము 2వ కొరింథీ 5:1 చదువునండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం. చదువు. చాలా మంది ఏంది ఇక్కడే ఏమో శాశ్వతంగా ఇక్కడే ఉండేట్టుగా ఓ అని అంతస్తుల మీద అంతస్తులు కట్టేసుకుంటున్నారు కదా. ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి, భూమి మీద మన నివాసమైన ఈ గుడారము, ఇది ఇల్లు. భూమి మీద నివాసం చేస్తున్న గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుందంట. ప్రైజ్ ది లార్డ్. శిథిలమైపోయినను చేతి పని కాకుండా, ఇక్కడ నువ్వు బేల్దారిని తెచ్చుకున్నావు, బేల్దారితో సిమెంట్ తెచ్చుకున్నావు, రాళ్ళు తెచ్చుకున్నావు, ఇనుము తెచ్చుకున్నావు, ఇల్లు కట్టావు. కానీ అక్కడ ఏ సిమెంటు లేదంట, ఏ రాయ లేదంట. చూసారా? ఏ సిమెంటు లేదంట, ఏ రాయ లేదంట. ఎవరంటే అక్కడ ఇల్లు కడుతున్నది? నీకు చదవాలి. ఎవరంటే ఇల్లు కడుతున్నది? దేవుని చేత కట్టబడినది, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, నిత్యము. ఇక్కడ కాదు చచ్చిపోయేదానికి, అక్కడ చావు లేదు. ఇక్కడ ఈ గుడారము శిథిలమైపోద్ది. దేవుని ఇల్లు నువ్వు, అవునా? దేవుని ఇల్లు ఎవరు? మనమే. దేవునికి ఇల్లు మనం. మన ఇల్లు ఏదంటే సిమెంట్తో కట్టింది. ఈ సిమెంట్తో కట్టిన ఇల్లు కానీ ఈ గుడారం కానీ శిథిలమైపోతుంది. పాతి పెట్టేసిన తర్వాత మళ్ళా ఉంటుంది ఈ గుడారము, మట్టి అయిపోతుంది. నువ్వు కట్టే ఇల్లు కూడా ఏమైపోతుంది? రేపు శిథిలమైపోతుంది. చేతి పని కాకుండా దేవుని చేత కట్టబడుతుందంట అక్కడ మన కోసం. నిత్యమైన నివాసము పరలోకముందున్నదని ఎరుగుదుము. చదువు. నిత్యమైన నివాసము పరలోకముందున్నదని ఎరుగుదుము. అదే నా తండ్రి ఇంట అనేక నివాస. మనిషి దానికోసం పాకులాడడంలా. డబ్బు దేవునిది కాదు. డబ్బు నీ పాత దాసి. డబ్బు అనేది నువ్వు సంపాదిస్తే వచ్చేది. ఆ ఇల్లు నువ్వు సంపాదిస్తే వచ్చేది కాదు, దేవుడు నీకు ఇస్తే వచ్చేది. అది దేవుని నామానికి స్తోత్రం. దేవుడు నీకు ఇస్తే వచ్చేది అది. దేవుడు నీకు ఇవ్వాలంటే యేసుక్రీస్తు రక్తం చేతను కడగబడాలా, పరిశుద్ధాత్మ చేతను బాప్తిసం తీసుకోవాలా, పరిశుద్ధాత్మలో నువ్వు పాలివాడవాలా, పరిశుద్ధమైన జీవితం జీవించాలా. దేవుని దృష్టికి నీతి గల ఇల్లుగా నీ ఇల్లు నిలబడాలా. వాన కురిసెను, వరదలు వచ్చెను, ఆ ఇంటి మీద పడిన కానీ దాని పునాది బండ మీద వేశాడు కాబట్టి అది పడలేదు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు చేత కట్టబడినది. ఏమన్నాడు తెలుసా? ఈ నా మాటలు విని, దేవుని వాక్యం విని దాని ప్రకారంగా జీవించేవాడంట యేసుక్రీస్తు బండగా ఉంటాడంట. దాని మీద వాడు ఇల్లుగా కట్టుకున్నాడంట. వరదలు వచ్చాయంట, వాన వచ్చిందంట, గాలి విసిరా ఇంటి మీద కొట్టింది కానీ పునాది యేసు ప్రభు గనుక పడలేదంటాడా. ఎప్పుడు? మాటలు విని. 5, 6, 7 అధ్యాయుల మాటలు. ఈ మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి పరలోకంలో నీకు ఇల్లు ఉన్నదాని సంగతి తెలుసా? ఇప్పుడు చంద్రమండలం మీద కాదు ఇల్లు నీకు. చంద్రుడు రాలిపోతున్నాడు, రేపు రాలిపోయే దాని మీద ఎందుకు నీకు ఇల్లు? సూర్యుడు చంద్రుడు రాలిపోబోతున్నారు. ప్రకృతి అంతా కాలిపోతుంది, మహావేంద్రంతో లయమైపోతుంది. అట్లాంటి లయమైపోయే దానికోసం పాకులాడుతున్నారు మనుషులు. వరే నాయన, మీరు కట్టడం కాదురా, నేను కడుతున్నాను రా, నా ఇంట్లో ఉండండి రా. నా ఇంట్లో మీరు ఉండాలంటే ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించండి రా, పాపము లేకుండా జీవించండి రా. ఆయన రక్తం వలన మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారా. పాపం అనేది మీలో ఏలుబడి చేయదురా. ఆయన రక్తం దగ్గరకు రండిరా నాయన. ఆయన రక్తం చేత ఏ ఇల్లు కట్టబడుతుందో ఆ ఇల్లుకి నేను పరలోకంలో ఒక ఇల్లు స్థాపిస్తున్నాను. ఆ ఇల్లు నిత్యమైన నివాసంగా ఉంటుంది. ఎప్పుడు నా దగ్గర మీరు ఉంటారని ప్రభువు చెప్తుంటే క్షణికమైపోయే ఇంటి కోసం పాకులాడుతున్నామే. తగాదలేసు ఆస్తి కోసం చంపుకునే వాళ్ళేరా? మనం అంటాం కదా, స్థలం కోసం చంపుకునే వాళ్ళేరా? ఎంత మందిలో సైతాను కార్యం చేస్తూ ఆ హృదయాన్ని కఠినం చేసి
దేవుడిచ్చిన హృదయాన్ని కఠినం చేసి చంపేంత మనసిచ్చి రాజకీయం జరుగుతుంటే రాజకీయంలోనే ఒకరినొకరు పొడుచుకొని వస్తున్నారు, ఇప్పుడు కొట్టుకుంటున్నారు. అంటే మనుషులు చూస్తూ ఉంటేనే చంపేస్తున్నారని నిన్న నేను హైదరాబాద్లో ఒకదాన్ని చూశాను, ఫోన్లో చూశాను. అందరి సమక్షంలో ఒకరిని చంపేశారని. ఎంత కిరాతకంగా పనిచేస్తున్నాడు సైతాను. ఇట్లాంటి దినాల్లో పరిశుద్ధులుగా మనం లేవద్దా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేయబడిలా సైతాను యొక్క కోటలని కూల్చిపడేద్దాం మనం. ఆ నిత్యమైన నివాసం ఈ భూమి మీదకి తీసుకురావద్దా? తెలుసా, ఈ భూమి కాదు, ఈ భూమి మీద 1000 సంవత్సరాలు యేసు ప్రభు ఇక్కడ పరిపాలన చేస్తాడు. ఎందుకో తెలుసా? ఈ భూమి మీదనే. ఎందుకు చేస్తాడో తెలుసా? ఏ రాజకీయము చేయనటువంటి పరిపాలన ప్రభు నీతిగా పరిపాలిస్తూ చూపిస్తాడు వాళ్ళకి. దేవుని నామానికి స్తోత్రం. ఎన్ని రాజ్యాలు ఉన్నాయో, ఏ రాజ్యమైనా సరే అవినీతితో జీవించిందే కానీ నీతితో జీవించిన రాజ్యం ఒకటి కూడా ఉండదు. అందుకని ప్రభువారు 1000 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేస్తాడు. ఆ తర్వాత ఈ భూమి లయమైపోతుంది. 1000 సంవత్సరాలు గడుచు వరకు సైతాన్ని అగాధంలో పడేస్తారు. ఆ తర్వాత వాడు గోగు మాగోగు అనే వాళ్ళని సముద్రం అంత ఇసుక మందిని లేపుకొని ప్రభు మీదకి వస్తాడు. మళ్ళా మీకు అర్థమైందా? ఈ లోక రాజ్యాలన్నీ మళ్ళీ అప్పుడు కలుసుకొని ప్రభు మీదకి వస్తాయంట. ప్రభు నోటి ఊపిరి చేత వాళ్ళని సంహరిస్తాడంటే పరలోకం నుంచి అగ్ని వచ్చి వాళ్ళు ఏం చేస్తుంది? దహించి పడేస్తుంది. సైతాన్ని పట్టుకొని పోయి అగ్నిగుండం లేచేస్తాడు. ఆ తర్వాత 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కొత్త ఆకాశము కొత్త భూమి ఇదే స్థానంలోకి రాబోతుంది. పరలోకములో మన కోసం ఇల్లు అన్నాం కదా, ఆ ఇల్లు ఎందుకు చూడండి ఒకసారి. అది ఏమన్నాడో దేవుడు ఏమన్నాడో చూపిస్తాను, ముగిస్తాను. ప్రకటన గ్రంథం 21 మొదటి నుంచి చదవాలి. నేను క్రొత్త ఆకాశమును చూసారా, క్రొత్త భూమిని చూచితిని. ఈ ఆకాశం కాదు, ఈ భూమి కాదు. ఈ ఆకాశం కానీ ఈ భూమి కానీ ఆదామును బట్టి శపించబడ్డా. ఏమన్నా నీ నిమిత్తము నేల ఏమైంది? శపించబడిపోయింది. ఏ పండు అయితే తినద్దన్నానో ఆ పండు తిన్నావు. దేవుడు పండు ఎందుకు పెట్టాడు? దేవుడు పండు పెట్టుకుంటుంటే అసలు పాపం అనేది రాదు కదా. దేవుడు ఆ పండు మధ్యలో ఎందుకు పెట్టాలా? వీళ్ళు ఎందుకు పోయి తినాలా? దేవుడికి అసలు ఆ తెలివి ఉంటే ఆ పని ఎందుకు పెడతారంటారు మనోళ్ళు. ఒరే నాయన, ఆదాము పుట్టక ముందే పాపం ఉంది. ఏదేను ఆదాము తోటలో అది వచ్చింది. ఏదేనని వనము లూసిఫర్ ఉన్నప్పుడు ఉంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 28:13 వచనంలో ఉంటుంది మనకు ఆ మాట. ఆశ్రయమైన కెరూబు, కాళ్ళుచున్న రాళ్ళ మధ్యలో నువ్వు సంచరించుచుంటివి. దేవుని తోటయగు ఏదేనులో నువ్వు. కెరూబు అంటే ఎవరు? మనిషా, దూత? ప్రైజ్ ది లార్డ్. కెరూబు అంటే ఎవరు? దేవదూత. అసలు ఆదాముని చెయ్యక ముందే ఒక దూతలోకి ఏమొచ్చింది? గర్వం రాలా? నేను ఆకాశానికి ఎక్కిపోతాను, మహోన్నతునిగా సమానంగా చేసుకుంటాను అనుకోలే. ఆ గర్వము ఆదాము చేసిన తర్వాత వచ్చింది. ఆదాము చేయక ముందే ఉందా? అర్థం కాల మీకు? చేయక ముందే కదా ఉంది. చేయక ముందే ఉందంటే ఆదాము కంటే ముందే పాపం ఉందా? చెడు ఉందా? చెడు ఉంది కాబట్టి దేవుడు చెడు ఉంది మంచి ఉంది ఆ పండు తినబాకన్నాడు దేవుడు. నీకు తెలియకూడదు. అది ఆజ్ఞ అతిక్రమం చేశాడు. ఆజ్ఞ ప్రకారంగా ఉంటే ఆదాముకు అసలు పాపం అంటేనే తెలియదు. మనం అందరం కూడా పాపంలో పుట్టేవాళ్ళం కాదు, పరిశుద్ధంగా పుట్టేవాళ్ళని. దేవుని నామానికి స్తోత్రం. కానీ పండు తిన్న తర్వాత పాపంలో జనరేషన్ రావడం జరిగింది. అందుకనే ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు వేసినప్పుడే పక్కన ఏం వేశాడు? ఎవరైనా వీళ్ళు తింటే రెడీగా ఉన్నాడు ప్రభువారు. దేవుని నామానికి స్తోత్రం. వేశాడు లేదన్నా? తోట మధ్యలో మంచి చెడ్డలు తెలియనిచ్చును. మళ్ళీ ఏం వేశాడు? జీవవృక్షం ఎవరు? ఇది వేశాడు, అది వేశాడు. పొరపాటున తిన్నాడంటే నా కుమారుడును బావాలా. దేవుని నామానికి స్తోత్రం. దేవుడికి ఏం తెలివి లేక కాదు, ఆయన అనంత జ్ఞాని. ఆయనకి మనం చాలా. అందువల్ల కొత్త ఆకాశం అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సూచితని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రము ఇక లేదు. చూసారా, సముద్రమే ఉండదంట. ఇంకా సముద్రం ప్లేస్లో దేవుని యొక్క రాజ్యం రాబోతుంది, అంటే భూమి రాబోతుంది. ఎంత పెద్ద భూమో తెలియదు. మరియు నేను నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచుకొని. మళ్ళా మన కోసం ఇల్లు కట్టాడు కదా, పరిశుద్ధ పట్టణం అంటున్నాడు కదా.
నూతనమైన యెరూషలేము అంటున్నాడు కదా, దాన్ని ఏమంటున్నాడు? పరిశుద్ధ పట్టణం అంటున్నాడు కదా. అదే కదా దేవుడు కట్టిన ఇల్లు. మీకు అర్థం కదా? అదే కదా దేవుడు కట్టిన ఇల్లు. మనకు స్థలాన్ని అక్కడ ఏం చేశాడు? ప్రభు సిద్ధపరిచాడు. మనం పోలా, కానీ ప్రభు ఎక్కడికి వస్తాడు? మళ్ళీ కొత్త ఆకాశం కొత్త భూమి మీదకి వస్తాడు. ప్రభు కొత్త ఆకాశం కొత్త భూమి మీదకి వచ్చినప్పుడు అదే దిగి మళ్ళా భూమి మీదకి రాబోతుంది. దేవుని నామానికి స్తోత్రం. అర్థమైంది మీకు? మన కోసం కట్టబడ్డాయే ఆ ఇళ్ళు దేని మీదకి వస్తాయి? కొత్త ఆకాశం కొత్త భూమి మీదకి వస్తాయి. ప్రభువుతో కలిసి మనం ఆ ఇళ్ళలో ఉండబోతున్నాం. అర్థమైందే? పరలోకంలో నీకు ఇల్లు ఉన్నదన్న సంగతి తెలుసా? ఎంతసేపు పెట్టినా నేను బెంగళూరులో కొంటాను, నేను చంద్రమండలో కొంటాను, నాకు హైదరాబాద్లో ఉంది స్థలము, నాకు ఇక్కడ ఉంది స్థలము, నాకు అక్కడ ఉంది స్థలము, నువ్వు ఎన్ని స్థలాలు కొన్నా మహావేంద్రంతో లయమైపోద్దాయి. కానీ నీకు స్థలాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ సిద్ధపరుస్తున్నాడు. దాన్నే పేతురు గారు వాడబారని స్వాస్థ్యం అంటున్నాడు. అట్లాంటి స్వాస్థ్యంలో మనం అడుగు పెట్టాలంటే ఇప్పుడే ప్రభు యొక్క ఇచ్చే రక్షణని, ఉచితంగా ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేయకుండా పరిశుద్ధాత్మ చేత ఒకవేళ ఈ వాక్యం నిన్ను ప్రేరేపిస్తే నువ్వేం చేయాలో తెలిసి, ఇప్పుడు నువ్వు నేను తీసుకున్న బాప్తిసం సరైందా కాదని నువ్వే ఏం చేసుకోవాలా? పరిశీలన చేసుకోవాలా. దేవా, నువ్వు నాతో మాట్లాడేవా? మాట్లాడకుండానే నేను బాప్తిసం తీసుకున్నానా? లేక నాకు పాపక్షమాపణ జరగకుండానే ఎందుకు ఈ విధంగా బూతులు అడుగుతున్నాను? ఎందుకు ఈ విధంగా పాపపు మాటలు మాట్లాడుతున్నాను? నిజంగా బాప్తిసం తీసుకున్నట్టు నాకు అవి రావు కదా అని నువ్వు ఒక్కసారి పరిశీలన చేసుకుంటే ప్రభు ఈరోజే నీ హృదయాన్ని ఓపెన్ చేసేదానికి రెడీగా ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని యొక్క సమాధానం మన హృదయాల్లో, మన తలంపుల్లో సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.